అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని మెదక్ కలెక్టరేట్ వద్ద బీజేపీ కిసాన్ మోర్చా సత్యాగ్రహ దీక్ష చేపట్టింది. కలెక్టరేట్ మెయిన్ గేట్ ముందు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు శాంతియుత సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలు మరిచిందని కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ఆరోపించారు. హామీలు వెంటనే అమలు చేయకపోతే నిరసనలు ఉధృతం చేస్తామని శ్రీనివాస్ హెచ్చరించారు. రైతులందరికీ రైతు భరోసా అందించాలని, ప్రతి కౌలు రైతు ఖాతాలో ఏటా 15,000 రూపాయలు జమ చేయాలన్నారు. నష్టపోయిన రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చినటువంటి హామీలను తక్షణమే బేషరతుగా అమలు చేయాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు మెదక్ కలెక్టర్ ఆఫీస్ వద్ద మెదక్ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షను నిర్వహిస్తూ ఉన్నాము. ఈ సత్యాగ్రహ దీక్ష ద్వారా మేము ఈ ప్రభుత్వానికి ఒకటే సూచన చేయదలిచినాము. రైతులకు ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి 5 హామీలను వెంటనే బేషరతుగా అమలు చేయాలి. లేని పక్షంలో ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి గద్దె దించి ఇచ్చిన హామీలను నెరవేర్చేటంత వరకు కూడా ఈ మా పోరాటం ఉధృతం కాబోతుంది. కాబట్టి మీరు ఏదైతే హామీ ఇచ్చిర్రో ఆ హామీలను తక్షణమే అమలు చేయాలని చెప్పి ప్రధానంగా 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, ఫసల్ బీమా ఇలాంటి ఏవైతే రైతులకు కావాల్సినటువంటి అంశాలు ఉన్నాయో వీటిని ఈ హామీలను తక్షణమే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.